నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదా దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే శ్రేయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ పౌర్ణమి ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి. ఇది ఆశ్వీజములో ఉండేటువంటి విశేషమైనటువంటిది ఏంది పౌర్ణమి అంటే, మొత్తం 14 లోకాలు భువనాలన్నిటినీ పరిపాలించేటువంటి అందరూ కూడా 33 కోట్ల దేవతలందరూ కూడా శక్తి ఆధీనములోనే కర్మను చేస్తూ ఉన్నారని. అది భగవద్గీత ఏం చెప్తా ఉందంటే, కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన అని. మా కర్మ ఫల అనేటువంటి విషయాన్ని ఎవరు జోక్యము తీసుకోకూడదని ఆ ఆదిశక్తి అయినటువంటి పరాశక్తి యొక్క విశేషమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజులు. ఈ పాడ్యము నుండి పౌర్ణం వరకు చేసినటువంటి అల్లకొల్లోలముగా ఉండేటువంటి 14 లోకాలలో ఎవరి రాక్షస భావాలతో ఉజ్జృంభించి దేశ వ్యవస్థను, ప్రాణ నష్టమును, అనేకమైనటువంటి భావాలతో కూడుకుండేటువంటి 33 కోట్ల దేవతలలో, నరమానవులలో, 84 లక్షల జీవరాశులలో అంత నిగూఢమైనటువంటి అజ్ఞానముతో కూడుకునేటువంటి దీన్ని తరుణోపాయం చేసేదానికి మూలమైనటువంటి ఆ పరాశక్తి కంకణం కట్టుకున్నదని. అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని అమ్మవారు ఈ యొక్క చండిలో వచ్చేటువంటి శ్లోకంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఈ ఆశ్వీజ మాసం యొక్క నవరాత్రులు, నవరాత్రులు త్రేతాయుగములో రామచంద్రుడు కంటకుడైనటువంటి రావణాసురుని హతమార్చాలంటే చేసినటువంటి గొప్ప పుణ్యవ్రతం గౌరీవ్రతం, శక్తివ్రతం అనేటువంటిది. 9 నవరాత్రుల్లో ఆయన భూమి శయనపైన పడుకొని చక్కగా 9 శక్తులు కూడుకునేటువంటి నవశక్తులు, నవదుర్గలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతాశక్తిని ప్రాణప్రతిష్ఠ చేసుకొని చక్కగా ఆచరించి ఆయన ఆ నవరాత్రులు చేసినటువంటి త్రేతాయుగం నుండి పరంపరగా వచ్చేటువంటి మన దేశ వ్యవస్థలో రాజులు చక్కగా
ఈ చేసేటువంటి ఈ యొక్క పరంపరలో ఉండేటువంటి పూజలు. ఎందుకంటే ప్రపంచంలో ఉండేటువంటి శుంభులు నిశుంభులు కఠినమైనటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి మానవులు అందరూ కూడా వారి వారి ప్రవృత్తితో ఉంటారు కాబట్టి దేనికైనా శక్తి కావాల. అందుకే భగవంతుడు మనకు చెప్పేటువంటిది ఏంటంటే పితామహస్య దిగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్ర ఓంకారం. ఓంకారం ఉంటే ఈ సృష్టి అంతా కూడా ప్రారంభమైనందని మనకు భగవద్గీత చెప్తా ఉంది. కాబట్టి ఇట్లా ఉండేటువంటి యొక్క రామచంద్రుడు చక్కగా చేసి శమి వృక్షానికి పోయి పూర్ణావతి చేసి కలశస్థాపన పూర్తి చేసి చక్కగా ఆయుధములు తీసుకొని కంటకుడైనటువంటి రావణాసుని హతమార్చినటువంటి బ్రహ్మముహూర్త కాలము పూర్తి కాంతోలికే హతమార్చి ఆ విజయోత్సవము చేసుకునేటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి దసరా పండుగ. అందుకే ఈ దసరా దశనుతోనే అయిపోయింది. అందుకే కొందరు మతస్థులు ఏమంటుంటారంటే మన హిందువులలో కొందరిని విమర్శిస్తుంటారు, దశకంటుని హతమార్చి మీరు పండగ చేసేది ఏంది? దుర్మార్గుడికి పెళ్లి, దుర్మార్గుడు చేసినటువంటి హతమైనటువంటి దాన్ని పండుగగా జరుపుకోవడం ఏందని భిన్న భిన్నమైనటువంటి మతాలు విమర్శిస్తుంటాయి మనను. అయితే అక్కడ ఏంటంటే అసురభావము దైవీ భావాలకు పోరాటం జరిగేటువంటి దానికి హతమార్చేదానికి ఆ దైవశక్తి అనేటువంటిది మనకు నిత్యము అవసరం. అందుకు కాబట్టి అలాంటి రాజులే ఈ దసరా నవరాత్రులు 9 రాత్రులు చక్కగా చేసినటువంటి పుణ్యమైనటువంటి మహాతపస్సు. అందుకే మరి గృహస్థులకు కావాల్సినటువంటి రాజులైనా చేసిన గృహస్థులు ఏం చేయాలా అంటే గృహస్థుడైనటువంటి వాడు కూడా సాంప్రదాయంలో ఉంది. ఏంటంటే వానికి ఉండేటువంటి గృహములో చక్కగా అమ్మవారిని అభయముతో ఉండేటువంటి అమ్మవారు లలితమ్మ కానీ లక్ష్మీదేవి కానీ ఎవరైనా పెట్టుకొని అఖండలము వెలిగించి ఆ 9 రోజులు అఖండలముతో నిష్ఠ జరిపినట్లయితే ఆ 9 రకాల ప్రసాదాలతో 9 రకాల పూలతో అలాగా ఉండే మహారాజులైనటువంటి వారు చేస్తే, అయితే దాంట్లో ఒక విశేషమైనటువంటిది ఏంటి అంటే మనకు ఈ ప్రకృతి మాత మనను అనుగ్రహిస్తుంది. పాడి పంట అంటే కొత్త మూకటను తెస్తారు. కొత్త మూకట తెచ్చి దాంట్లో బాగా చేసినటువంటి మన ఇత్తనానికి చేసినటువంటి జొన్నలను నెరుపుతారు. ఆ పాత్రలో అంటే మూకటలో వేసి నీళ్లు పైన ఒక పొరలా కనిపించేటాగా నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి ఆ నవరాత్రుల రోజు ప్రారంభించే రోజు ఈ కొత్తది పెట్టి దేవుని మూలన పెట్టి ఈ నీళ్లు పోస్తే ఈ 9 రోజులు ఇంకా నీళ్లు పోయాల్సిన పనిలే. ఆ లెవెల్కు నీళ్లు పోస్తే దశమి రోజు చూస్తే పూర్ణావతి చేసి విజయదశమి రోజు మహానైవేద్యం అంతా పెట్టి ఆ వచ్చినటువంటి ఆ మొలకలు, అవి జొన్న మొలకలు, అవి బాగా ఇచ్చుకొని బాగా స్పీడుగా బాగా ఒకే లెవెల్గా పెరిగినట్లయితే ఈ సంవత్సరములో పాడి పంట సమృద్ధిగా ఉంటుందని, అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని ఆ మొలకలు చూసి మన రైతులు గుర్తించేవాళ్ళు. ఆచారంలో ఉండేది, సనాతనమైన ధర్మంలో ఉండేది. అవి బాగా పచ్చపచ్చగా బాగా పొడువుగా పెరిగితే ఈశ్వర పంట బాగా వస్తుంది, మనకు సమృద్ధిగా పంట పండుతుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా లెక్క చేసేవాళ్ళు ఉన్నారా? ఏ ఆచారం ఉంది? ఎవడు ముడ్డి కూడా కడుక్కోడు విత్తనానికి పోయేటప్పుడు, మొహం కూడా కడగడు. పొద్దున్న లేచి బ్రహ్మముహూర్త కాలం 4 గంటలు స్నానం చేసి అమ్మా నేను పోయేస్తాను, మరి నీవు భూమాతవు, నిన్నే నమ్ముకొని మేము బ్రతుకుతున్నాం, 84 లక్షల జీవరాశులన్నీ ప్రాణాన్ని నింపాల, వ్యవసాయదారుడు ఎన్నెము కంటివాడు అని ఒక దండం పెట్టి ప్రకృతి మాతకు ఆ ఇంటి ఇల్లాలైనటువంటి లక్ష్మీదేవి లాంటిది భార్యకు కానీ తండ్రికి కానీ తల్లికి కానీ నమస్కరించి ఇత్తనము ఇత్తుతారా? ఎవరు?
చేసేవాళ్ళు ఉన్నారు. పూర్వకాలము ఇలా సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. అందుకు ఈ నవరాత్రులలో 9 రోజులు మనకు ఈ చిహ్నంగా కనిపించేది. అందుకే దాన్ని చూసి మా అబ్బ చెప్పేవాడు నాకు. నేను చిన్నపిల్లోడిని, ఏంటికి పోస్తారు బా, ఇది ఎందుకు చేస్తారు అంటే, ఇది కూడా నీకు తెలుదులేరా, అది పూర్వకాలము పెద్దలు ఆ పాత్రలో పోస్తే ఆ మొక్కలు ఎంత పెద్దగా పెరిగితే అంత పెద్దగా పంట వస్తుంది అని పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు అని చెప్పేవాడు. మా అబ్బకు చదువు రాదు, అయినా కూడా ఈ మాటను చెప్పేవాడు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మళ్ళీ కొంత పురాణాలు శాస్త్రాలు చదివినాక నిజమే, పెద్దలు ఇలాగా ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి అలాగా గృహస్థుడైనటువంటి వాడు ఈరోజు చక్కగా విజయదశమి రోజు చేసినటువంటి యొక్క ఆ పంటను సంపూర్ణంగా చేసి తాంబూలము దక్షిణ ఇవ్వాల్సినది తల్లిదండ్రులకు తాంబూల దక్షిణ కొత్త వస్త్రము సమర్పించి పాద నమస్కారము చేస్తే వారికి అష్టైశ్వర్యాలు ఆ లక్ష్మీదేవి ఆ నవదుర్గలైనటువంటి శక్తి మాతలందరూ కూడా మన తల్లిదండ్రులలో ఆశీర్వదిస్తారని మన ధర్మమైనటువంటి ఆచారం. అది దేవీ భాగవతంలో బ్రహ్మాండ పురాణాల్లో ఈ కథలు కొన్ని ఉంటాయి. అవి మనకు కొంచెం చదివితే మనస్సుకు ఎక్కుతాయి, బాగా తెలుస్తుంది. అలాగా ఆచరించే వాళ్ళు. అందుకే ఈ నవరాత్రులలో ఉండేటువంటి విశేషం ఏంటంటే 3 ఆ మహాశక్తి రూపము లేని శక్తి, రూపనామ క్రియలు లేనటువంటి శక్తి. ఆ 33 కోట్ల దేవతలందరూ శుంభ నిశుంభులనే రాక్షసులందరినీ దేవలోకాన్ని ఆక్రమణ చేస్తూ ఉంటే ఈ 33 కోట్ల దేవతలలో ఉండేటువంటి అనుష్ఠానమైనటువంటిది అర్చన పూజ ఇదంతా చేసి అందరూ ఒకే కాలంలో ఒకే తీరుగా ఒకే టైంలో అందరూ ప్రార్థన చేశారంట. ఆ ప్రార్థన చేస్తే అమ్మవారు చక్కగా అమావాస్య రోజు చక్కగా దర్శనమిస్తుందంట. ఆ దర్శనం ఇచ్చినప్పుడు అమ్మను ఆ రూపములో ఈ దేవతలందరూ ఈ 9 రోజులు చక్కగా ఆచరించినారని మనకు బ్రహ్మాండ పురాణం చెప్తారు. అయితే ఈ విధంగా వాళ్ళు చేసినారు, కానీ మనకేం ప్రయోజనం? మరి మనకెట్లా అంటే ఆ శక్తి త్రిశూలముగా వచ్చిందంట. 3 త్రిశూలం అంటే 3 ఉంటాయి. శూలము శివుడి దగ్గర ఉంటుంది, అది అమ్మవారి దగ్గర కూడా ఉంటుంది. ఈ అమ్మవారు ఈ 9 రోజుల్లో ఆమె దగ్గర కూడా తీసుకుంటుంది, ఆయుధం కావాల్సి వస్తుంది కాబట్టి. అది తీసుకొని ఆ త్రిశూలానికి మూలమైనటువంటి శక్తి ఏంటంటే పాతాళ లోకము అజ్ఞానం. అంటే 84 లక్షల జీవరాశులలో మాయాశక్తి ఎలా పనిచేస్తూ ఉండదంటే పాతాళ లోకంలో అజ్ఞానం అంటే అంధకారం, తమోగుణం. ఆ తమోగుణ లక్షణాలు కలిసినటువంటి వారునందరినీ కూడా అంటే రాక్షస భావాలతో తమోగుణ లక్షణాలతో ఉండే వాళ్ళు వికారంగా ఉంటారంట. వికారమైనటువంటి ఆకారంగా ఉంటారు, అంధకారంగా ఉంటారు. అలాంటి వాళ్ళు తమోగుణానికి ఈ భౌతిక ప్రపంచంలో చూడవచ్చునంట. ఈడు తమోగుణ లక్షణం గలవాడు, వాని ఆహారం వ్యవహారం వాని పద్ధతులు వానికి అన్నీ కూడా కనిపిస్తాయి. ఈడు తమోగుణమైనటువంటి ఆకారంతో గలవాణ్ణి ఒక ఆ స్థూలంలో చెప్పింది. మధ్య తరగతిలో ఉండే మధ్యలోకము రజోగుణముతో సత్వగుణముతో రజోగుణముతో 2 కలిసి మోసము చేసే బుద్ధులతో ఉంటాడంట ఈ జీవుడు. అంటే రకరకాలైన టక్కర్లైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడంట. ఈడు రజోగుణముతో ఉండేటువంటి వాడు అని. అయితే సత్వగుణంలో ఉండేటువంటి వాడు దైవశక్తితో ఎప్పుడు కాంటాక్ట్ అయి ఉండడం, అంటే కనెక్ట్ అయి ఉండడం, అది శుద్ధ సత్వానికి సంబంధించినటువంటి గుణం. ఈ 3 గుణాలను ఆయుధంగా తీసుకొని వచ్చి ప్రపంచాన్ని పరిపాలించేదానికి వచ్చేదంట అమ్మవారు. ఆ పరిపాలించడానికి వచ్చి ఈ 3 లోకాలను, అందుకే ఇప్పుడు మనకు పాతాళ లోకము, మత్స్యలోకము, స్వర్గలోకం అని చెప్తుంటారు కదా పురాణాల్లో, మన కథలన్నీ చెప్తుంటారు. పాతాళ లోకములో ఉండేటువంటి వాడు అజ్ఞానంలో ఉండేవాడే పాతాళ లోకంలో. ఆ పాతాళ లోకంలో ఉండేవానికి మానవ జన్మ రాదంట, పురుష జన్మ రాదంట, స్త్రీ జన్మ రాదంట. ఏమొస్తాయి? 84 లక్షల జీవరాశులని గర్భాలలో ఉండేటువంటి పురుగు పుట్ట, నక్క పుట్ట, ఇలాంటి జన్మలు వస్తాయంట.
ఈ తమో గుణంలో బ్రతికినవాడు. అందుకే ఆమెను వాణిని కూడా చిగనంగా చూసిందంట. అయితే సత్వగుణంతో ఈ రజోగుణంతో ఉండేవాడు ఏంటంటే ధర్మకార్యాలు, సుకర్మలు, నిష్కామ కర్మలు, పెద్ద పెద్దయి యాగాలు, ఇలాంటి నిష్కామంగా లోకక్షేమం కోసం చేసినటువంటి వాడికి ఆమె ఇచ్చేటువంటి పుణ్యము శక్తినిస్తుందంట. అయితే సత్వలోకంలోని స్వర్గం అంటుంటాం కదా మనం, ఆ స్వర్గం ఏంటంటే జీవన్ముక్తి. ఆ జీవన్ముక్తిని కూడా ఇచ్చేదానికి శుద్ధ సత్వం, రజోగుణాన్ని సత్వగుణాన్ని పెంచుకుంటూ పోతుండాల. అంటే రజోగుణాన్ని కలుపుతూ సత్వగుణాన్ని పెంచుతూ పెంచుతూ పోతే వానికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని అమ్మవారు ఈ 3 ఆకారాలుగా ఆ ఖడ్గాన్ని, ఆ శూలాన్ని పట్టుకొని వచ్చి ఈ ప్రపంచమంతా అట్ట పెట్టుకోనిందంట. ఆమె ఆ 3 దానిలోనే పెట్టింది. సదా తమోగుణము, రజోగుణము, సత్వగుణం 3టిని పైన పెట్టుకొని దాన్ని ఆటలాడిస్తుందంట ఆ మాయాశక్తి. అలాగా ఆడుతుందంటే ఈ ప్రపంచం. ఈ ప్రపంచం ఇట్లా ఆడిచ్చే దాంట్లో మనము ఏం చేస్తాం? బొమ్మల అయిపోయినాం. మనకేమీ తెలియదు, అంధకారంలోనే జీవిస్తున్నాం. అందుకే ఉత్తరాంచల్లో ఒకటి కథ ఉంది. అది 2004లోనో 2005లోనో ఒక ఉత్పాతం జరిగింది మనకు. అది అందరికీ తెలిసింది, ఇప్పుడు మరుగులో పడిండొచ్చు. దాపు 5 లక్షల మందిని ముంచింది. దానికి ఏం చేసినారంటే కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని అదమాయిస్తుంది, దాంట్లో సిద్ధమై ఉంది. అప్పుడు వాళ్ళ పరిపాలనలో దైవశక్తులు ఇవన్నీ కూడా వాళ్ళకు నమ్మకాలు లేవు. అప్పుడు ఆ ఉత్తరాంచల గంగోత్రి, యమునోత్రి అక్కడ ఉండేటువంటి నదులను, ఉపనదులన్నిటను ఆనకట్టలు కలిపి, ఆనకట్టలు కట్టి దాంట్లో విద్యుత్ అంటే ఏ వాడుకోవాలనుకునేటువంటి కరెంటు కానీ ఇంకోటి కానీ వాడుకోవాలని పెద్ద ఎత్తు ప్లాన్ వేసింది. వేస్తే దాంట్లో ఉండేటువంటి ఆ గంగోత్రి, యమునోత్రి ఉండేటువంటి ఆ ఉపనదుల దగ్గర అలకానంద నది అని ఒకటి వస్తుంది. అది హిమాలయాల నుండి వస్తుంటుంది. అది అలకానంద నది. అది దాని కింద వేడి నీళ్ళు వస్తుంటాయి, అన్ని నీళ్ళు వస్తుంటాయి, కలుస్తుంటాయి. అక్కడ దారీదేవి అనేటువంటి ఒక దేవి త్రేతాయుగంలో ప్రతిష్ఠింపబడినటువంటి ఒక కథ ఉంది. రాజులు చెప్పిన కథ అది. ఏంటంటే ఆ కథ అక్కడ ఎందుకు ఆ ఉత్పాదం కలిగిందనే దానికి అక్కడండే సాధు పుంగవులు, మేధావులు, యోగీశ్వరులందరూ చెప్పారయ్యా. అప్పుడు ఈ కాంగ్రెస్ ఉండేటప్పుడు ఆ దారీదేవి యొక్క గుడి ఉందంట అక్కడ. ఆ దారీదేవి గుడి ఎట్లా తయారైంది అంటే పూర్వంలో ఉండేటువంటి, ఇప్పుడు ఆ కథలో ఉండేటువంటిది ఏంటంటే ఆమెకు 5 మంది అన్నదమ్ములు, ఒకే కూతురు. తల్లిదండ్రులు మధ్యలోనే రోగస్తులై కరిగిపోయినారు. కానీ ఈ అమ్మాయి లాస్ట్ది. అయితే ఈ 5 మంది అన్నదమ్ములు చక్కగా పోషణ చేస్తూ ఈ అమ్మాయిని పెంచుకుంటున్నారు. ఆమె కాళీ అవతారంగా ఉందంట. ఆ అమ్మాయి చూస్తే అంత 3 ఏళ్లలోనే కాళీ అవతారం. ఆ ఎంటుకలు ఇరవోసుకోవడము, ఆ గుడ్లు, ఆ వ్యవస్థ అంతా కూడా కాళీ అవతారం ఉందంట. అప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చి మీకు భూతమా పేతమా లేక ఏది అనేటువంటి సందేహం కలిగింది 5 మంది అన్నదమ్ములకు. అప్పుడు జ్యోతిషుని దగ్గరికి పోయినారు. జ్యోతిషం దగ్గర ఏంటి ఈమె ఇట్లా ఇకారంగా కనిపిస్తుంది, ఏం పరిస్థితి అంటే ఆయన జ్యోతిషం వేసినాడు. అంతా ఇది అయింది, ఇట్లా ఆమె భవిష్యత్తులో పూర్వజన్మలో ఆమె పెద్ద తపస్వి, యోగ భ్రష్టుడితో ఇట్లా మీ ఇంటి జన్మలో వచ్చింది, కానీ ఈమె ఉంటే మీకు మరణం తప్పదు అని చెప్పినాడు ఆ జ్యోతిషుడు. ఈ 5 మంది అన్నదమ్ములలో రజోగుణం ఉండేవాడు, తమో గుణం వాళ్ళు ఉంటారు కదా. అయితే ఈమె వల్ల మన 5 మందికి ప్రాణాలు పోతే మనకేం లాభం ఈ శల్యలుండి అని దాంట్లో రజోగుణం తమో గుణం ఉండేవాడు ఇద్దరు ఏకమైనారు. ఏకమై పంచ ప్రాణాలతో సమానంగా ప్రేమిస్తున్నది అన్నదమ్ములనందరినీ. ఒకరోజు అమాయకంగా అడవికి తీసుకొని పోయినారు. అడవికి తీసుకుపోయి ఈ తమో గుణం వాడు రజోగుణం వాడు అడవికి తీసుకొని పోయి ఆ అమ్మాయిని తల నరికేసినారు. ఆ తల నరికేసి అలకంద నదిలో ఉంటే, ఆ హిమాలయాలు ఉంటే అలకంద నదిలో కొట్టుకొని వస్తుంది ఆ మొండెం
ఇప్పుడు మనం బద్రీ కేదార్నాథ్లో వస్తే ఫస్ట్ ఆమె అనుగ్రహం లేని మనకు ఆ యాత్ర పూర్తి కాదు, శాస్త్రంలో ఉంది. అప్పుడు అలకంద నదిలో కొట్టుకొని వస్తుంది. ఒక యోగీశ్వరుడు అర్ఘ్యం వదులుతున్నాడు, ఆమె బ్రహ్మ తేజస్సుతో కల్పిస్తుంది ఆ తల. ఆయన అమరగరుచుకున్నాడు, ఆ తలని తీసుకున్నాడు. ఆ తల తీసుకుపోయి అలకంద నది ఒడ్డునే ఉంటుంది, బద్రీ కేదార్ మధ్యలో ఉంటుంది. ఆ ఒడ్డున పెట్టి అమ్మవారిని పెట్టాడు. పెడతానే శిలగా మారింది. ఆ కంఠం వరకే శిలగా మారింది. అరే ఈమె మహాశక్తిని యోగేశ్వరి వాళ్ళు తెలిసింటారు. దానికి చిన్నగా ఏదో గూడ వేసి ఒక కర్రలు నాటి అదంతా చేసి దాని అంతా ఇది చేసినారు. అది చేసి ఆమె ఆ పరంపరగా వచ్చినటువంటి ఆ పరాశక్తి ఆ విధంగా ఉండేటువంటి దేవాలయాన్ని 2024లో అడ్డం వస్తుందని పెగిలించారు కాంగ్రెస్ పార్టీ. పెగిలిస్తే వాళ్ళు అక్కడ ఉండే సిద్ధ పురుషులు చెప్పారు, సాధువులు చెప్పారు, అర్చకులు చెప్పారు, అన్నీ చెప్పారు. ఈమె 12 గంటల సమయంలో ఆమె ఆకారాన్ని మీరు భరించలేరు. ఏంటి ఆమె ఆకారం అంటే, ఉదయము 5 ఏళ్ల బాలలాగా కనిపిస్తుందంట ఆ మొండెములోనే. మధ్యాహ్నము యవన స్థితిగా ఉంటుందంట, మంచి యవనంలో ఉంటుందంట, అలా కనిపిస్తుందంట మధ్యాహ్నం. సాయంకాలము 90 ఏళ్ల ముసిలామ మాదిరి కనిపిస్తుందంట. ఇది దర్శనమిస్తున్నది అక్కడ యోగీశ్వరులకు అందరికీ. ఇంత శక్తి గలది ఉత్పాదం కలుగుతుంది. ఏమను మనం కదిలించవద్దని పెద్ద పెద్ద వారికి కోర్టుకు వ్యవహారం అంతా పెద్దగా నడిచింది ఒక 5 సంవత్సరాలు. అది చరిత్ర పెద్దగా ఉంది. అప్పుడు అయితే హైకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టు జడ్జి గారు దాన్ని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఏం అవసరం లేదు, అట్లాంటి మచ్చుగంటారు దేవతలందరూ తీసేయిపోండి అన్నారు. ఆమెను కదిలించినారు. ఎక్కడి నుంటో ఉరుపులు మెరుపులు, కొండలు కొండలు, ఆ హిమాలయాలు కదులుతూ గురుషలను మొత్తం అన్ని 5 లక్షల మందిని హతమార్చింది ఆమె. ఊరి కదిలినందుకే కదిలించినారంతే. తీసుకొని వచ్చి ఆయన మళ్ళా ఇది చేసినారు. ఇప్పుడు మళ్ళీ ప్రాణంలో ఉండారు దాన్ని, ఇప్పుడు మళ్ళా బీకాలని. ఇంకా వీగితే ఈ పురాణాలన్నీ చెప్తుంది. ఇప్పుడు మోడీ గారు ఒప్పుకోవడంలే. మన కృతయుగ ధర్మాలలో సిద్ధ పురుషులు, యోగ పురుషులందరూ పెద్ద ప్రమాదం ఉంది, వాళ్ళకు శక్తులు ఉన్నాయి, ఆత్మశక్తులు దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ జోరికి మనం పోకూడదు అని చెప్పి ఈయన అదమార్తన్నాడు. ఈయన ఉండేంత వరకు ఏం కదలదు. కానీ అలాగ జరగకపోతే ఉత్పాదము తప్పకుండా ప్రళయం అన్నారు కదా, కొన్ని కోట్ల మంది చనిపోతారంట ఆమెను కదిలిస్తే. అందుకే ఆమెకు అర్చకత్వం జరుగుతుంటుంది. బ్రహ్మముహూర్త కాలంలో చక్కగా మొండెక్కే జరుగుతుంటుంది, మొండెమే ఉంటుంది. అక్కడ ఎవరైనా ఇప్పుడు చాదయాత్రకు పోయిన వాళ్ళకు చూడొచ్చు, ఆమె దర్శనం చేయొచ్చు. అలాంటి శక్తి గలది ఈ నవరాత్రులలో గుర్తించినారు మహాత్ములందరూ కూడా. కాబట్టి అంత పవిత్రమైనటువంటిది కాబట్టి ఈ దసరాలలో ఉండాల్సినటువంటి యొక్క మనకు అవే కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా దండిగా ఉంటాయి. అయితే ఈ ప్రపంచంలో మనం చేయాల్సినటువంటి సత్కర్మలన్నీ కూడా చేస్తూ రావాలని చెప్పేసి ఆదేశం ఇస్తూ ఉంటుంది అమ్మవారు, వస్తుంటుంది. అందుకే ఈ ఈ పౌర్ణమి విశిష్టమైనటువంటి పౌర్ణమి ఏంటి అంటే, చాలా విశిష్టమైన పౌర్ణమి ఇది. మనకు కావాల్సినటువంటిది ఏంటంటే లక్ష్మీ ప్రసన్నం. లక్ష్మీ ప్రసన్నం కావాలంటే లక్ష్మీ ప్రసన్నము ధాన్యముతో ఉండడం ఒకటైతే, అష్టలక్ష్మిలు గృహస్థునికి అవసరమని శాస్త్రం చెప్పేది. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. అష్టలక్ష్మిని అందరూ పూజించాల గృహస్థుడైనటువంటి వాడు. కానీ కనీసం విరాగులైనటువంటి వాళ్ళు, సిద్ధపురుషులైనటువంటి మోక్షాన్ని, మోక్షలక్ష్మి కోసం ప్రాకులాడుతుంటారు. వారికి ఉంది, వీరికి ఉంది. అయితే ఈ పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి రోజు బ్రహ్మముహూర్త కాలంలో ఎవరైతే చక్కగా అమ్మవారిని చక్కగా పూజ చేయాల, పూలతో 9 రకాల నైవేద్యాలతో అన్నీ చేసి వాళ్ళు ఏమనుకుంటే ఆ అభయం ఇస్తుందని, ఈ పౌర్ణమి రోజు అంత మహా కటాక్షం ఇస్తుందని, లక్ష్మీ కటాక్షం జరుగుతుందని. అందుకే ఉత్తరప్రదేశ్ అక్కడల్లా
మా కేదారు అక్కడల్లో కూడా ఆమెను అమ్మవారిని అద్భుతంగా అందచందాలతో పూజిస్తుంటారు. విజయలక్ష్మిని పొందాలని, విజయలక్ష్మిని పొందాలని. కాబట్టి ఈ విజయలక్ష్మిని పొందాలంటే దుర్గామాతలో 3 భాగాలైంది. ఏంటంటే కాళీమాత 3 భాగాలు తీసుకున్నాడంట. అదే రజోగుణం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, సత్వగుణం. దారేషణ, ధనేషణ, పుత్రేషణ, జాగ్రత్త, స్వప్న, సుసుప్తి. ఈ 3 అవస్థలు కలిపినటువంటి ఒక అవస్థగా తీసుకున్నది అమ్మవారు. అందుకే ఈమెను అమ్మవారిని పిలిచారు. అయితే రజోగుణం ఏంటంటే ఈ రజోగుణంతో కూడుకునేటువంటి జాగ్రత్త అవస్థలో మనము మనస్సు కొట్టుమిట్టాడుతుంటుంది, అన్ని విషయాలపైకి పోతుంటుంది, పాడు పనుల మీదకి పోతుంటుంది. కానీ ఇది పుణ్యకర్మలు చేయాల్సినటువంటి టైం. అంటే జాగ్రత్త అవస్థలో పుణ్యకర్మలే ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. అందుకే చూడి మానవుడు అందరూ కూడా ఏ సత్కర్మలు చేయకుండా, ఏ పూజ నోములు చేయకుండా, ఏమీ చేయకుండా, దానాలు చేయకుండా పుణ్యం రావాలని కోరుతుంటాడు. పెద్ద స్వార్థపరుడు కదా మానవుడు. పుణ్యకర్మలు చేయందే పుణ్యం రావాలంటాడు. మరి ఎవరైనా పాపం కావాలని అడుగుతారా? ఏం అడగచ్చు కదా. ఆ పాపం ఏందో నా ఒడిలో వేసేయని అది ఎవరు అడిగినారు మన భారతంలో? ఆ పాపాన్ని నాలో వేయమని ఎవరు అడిగినారు? తెల్లు. కుంతీదేవికి ఈరోజు యుద్ధాన్ని ప్రకటించేటప్పుడు కుంతీదేవి చేసినటువంటి నోములు ఈ బ్రహ్మముహూర్త కాలంలో 2 గంటల 40 నిమిషాల్లో గౌరీరథంగా, ఆమె పేరు గౌరీ వ్రతం అని పేరు, ఆ అమ్మవారి భావం పొంది లక్ష్మిని పూజించిందంట, విజయలక్ష్మిని వేసి ఆశీర్వదించిందంట. పంచపాండవులు వాళ్ళు ఎక్కడున్నారు? అజ్ఞాతవాసంలో ఉన్నారు. గడువు పూర్తి అవుతా ఉంది. ఆశీర్వదించిందంట. సంకల్పం చేసి వారికి ఈ చేసినటువంటి ప్రసాదాన్ని అందరికి ముక్కలు 5 ముక్కలుగా ఒక సపరేట్ ప్యాక్ చేసి పంపించిందంట. ఇది కింద పెట్టకుండా వారి నోట్లో వేసి రమ్మని. ఎవరికి? మంత్రికి. ఎక్కడే కానీ కింద పెట్టకూడదు, పోయి వారి నోట్లో పడాల. వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఎలా చేస్తావో కానీ తెల్లవారి 6:30 గంటల లోపల విజయ రోజుకు ఈ పౌర్ణమి రోజు జరగాల. జరిగితేనే వాళ్ళకు విజయం జరుగుతుంది, లేకపోతే లాభం లేదని చెప్పి అన్ని విషయాలతో చెప్పింది. అలాగనే పాప పుణ్యాలన్నిటిని కూడా మనకు భారతంలో చెప్పినటువంటిది. కుంతీదేవి ఇంత యుద్ధం జరిగి ఇంత రక్తపాతం జరిగితే ఏంటయ్యా నువ్వు ఇలా చేసినావు ఇదంతా అని అడిగితే ఏదేదో కథలన్నీ చెప్తాడు. ప్రారంభం అంతా అది పెద్ద కథ అంటాడు. అయితే ఇక్కడ ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే మనిషి ఉండేటువంటి వాడు భగవంతుని పూజించడం అనేటువంటిది ఒక సాంప్రదాయంలాగా చేయమని చెప్పింది మన శాస్త్రం. దేవి భాగవతం ఒక సాంప్రదాయంగా చేయాల. పొద్దున ప్రాతకాలం 5 గంటలకు లేచి సూర్య నమస్కారమో, లేకుంటే ఇల్లు గృహాన్నో, దండమో, దేవతనో, ఎవరినో, వస్వదేవున్నో, ఎవరినో అని ఆరాధించేటువంటి క్రమశిక్షణలో మనము జీవనం గడిపితే మానవ జన్మకు వచ్చినటువంటి సార్థకత జరుగుతుందంటాడు. అయితే ఇంత గొప్పతనాన్ని ఇచ్చినటువంటి మనకు ఈ అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఆ ఉత్తర రాజు కొలువైనటువంటి విరాట్ రాజు కొలువైనటువంటి ఉత్తరుడు తీసుకొని పూర్తి అజ్ఞాతవాసం పూర్తయిన గడియల్లో వచ్చి ఈ దసరా పండుగ రోజు చక్కగా ఆయన ప్రాతకాలంలోనే 6:30 గంట 6 సూర్యోదయానికన్నా ముందే వచ్చి శమి వృక్షానికి 11 ప్రదక్షిణాలు చేసి ఆ అమ్మవారిని అనుగ్రహం తీసుకొని ఆ అంబులు తీసుకొని కౌరవ సైన్యంపైకి అర్జునుడు ప్రవాహంగా పోయినాడు కాబట్టి విజయం జరిగిందని విజయదశమి రోజు జరిగింది. అందుకే మన సాంప్రదాయంలో విజయదశమి రోజు శమి వృక్ష దర్శనం చేస్తున్నారా? ఎవరు పోతున్నారు? గ్రామదేవతను ఎత్తుకొని, మన ఊర్లో గ్రామదేవత చెన్నకేశ్వర రాముడు ఎవరైనా ఉండొచ్చు, పోయి అక్కడ ఆయనను తీసుకొని పోయి, ఎందుకంటే రామునికే కేశవుడు కాబట్టి రాముణ్ణి ఎత్తుకపోవాలని, ఎందుకంటే త్రేతాయుగంలో రాముడే అమ్మవారిని స్మరించాడని ఆయనకు ప్రీతి గల కాబట్టి ఆయన్నే మనం పల్లెక్కిలో మోసుకుపోయి అక్కడ ప్రదక్షిణలు చేసి 9వ 3వ ప్రదక్షిణలు చేసి గ్రామంలో ఇంటింటిన
దర్శనం ఇవ్వమని చెప్పి ఆ శమీ వృక్షం పైన ఉండేటువంటి ఆ పత్తర తీసుకొని పెద్ద పూర్వకాలంలో పూజారులు గంపకు తీసుకునేవాళ్ళు. అన్ని ఆ గంప నిండా తెచ్చి ఊరు ఇంటింటికి తిరుగుతూ పోయేటప్పుడు ప్రసాదం కొబ్బరికాయ ఇచ్చే కొబ్బరికాయ కొట్టి ఈ ప్రసాదం ఇచ్చారు. ఈ ప్రసాదం ఏంది? ఈ శమీ వృక్షంలో ఉండేటువంటి పత్ర తీసుకుపోయి ఎవరికేయాలా? ఇంట్లో పితామహులైనటువంటి వారు తల్లిదండ్రులకు, తల్లికి పోయి ముందు చేతికిచ్చి పాద నమస్కారం, పాదం పైన పెడితేగా మంచిది, పాద నమస్కారం చేయాలి, తండ్రికి చేయాలి. తర్వాత భర్తకు, తల్లిదండ్రులు లేరనుకో భర్తకు ఇవ్వాలి. ఎవరు? భార్య. ఇలా సాంప్రదాయంలో మన దశమి, విజయదశమి రోజు ఇలా సాంప్రదాయం జరుగుతుంది. ఎందుకు జరిగింది అంటే అపారమైనటువంటి శమీ వృక్షములో శక్తి ఉంది. అమావాస్య రోజు 12 గంటలకి నువ్వు ఆ చెట్టు కింద నిలబడితే ఎవని సాధ్యం కాదు. చాలా కష్టమైనటువంటిది అది. ఎందుకు తెలుసంటే మొత్తము 33 కోట్ల దేవతలుండే శక్తులు, దుష్ట శక్తులు, విపరీతమైనటువంటి కోరికలతో ఆ కోరికలతో పోయిన ప్రాణులు ఇవన్నీ ఆవరించింటాయంట ఆ చెట్టు పైన, అంత ఉంటాయంట. అందుకే ఆ శమీ వృక్షానికి మనము నమస్కారం ఎందుకు చేయాలంటే అన్నిటినీ భరించి మంచినే ఇస్తుందంట ఆ చెట్టు. అందుకే శమీ వృక్షం చాలా విశేషమైంది. మా దారిలో ఒక చోట పడింది, దాన్ని పక్కనే పడింది. స్వామీజీ తిరిగినంత కాలము, ఆశ్రమా నుండి రోడ్లోకి పోయినంత కాలం శమీ వృక్షాన్ని దగ్గరికి పోయి తలను వంచి నమస్కరించి పత్తరుని ఇట్లా పెట్టుకుంటాడు. పెట్టుకొని నమస్కారం చేసిపోతాడు. పోయి మళ్ళా వచ్చేటప్పుడు వస్తాడు. వచ్చేటప్పుడు మళ్ళీ ఆమె నమస్కారం చేస్తాడు. ఏందో మనకు అర్థం కాలే. తర్వాత ఒక సందేహం వచ్చింది, స్వామి ఆ దసరా పండుగ రోజునే ఆ శమీ వృక్షానికి నమస్కారం చేయమని చెప్పారు, కానీ ప్రతిరోజు మీరు చేస్తారే ఏంటి అంటేరా, నవగ్రహాలతో మన మనస్సు పని చేస్తూ ఉంది, నవశక్తులతో పని చేస్తూ ఉంది. ఆ పరాశక్తి శక్తి ఉండేటువంటి ఆ శమీ వృక్షంలో ఉంది. కాబట్టి ఆ నవగ్రహాలు మన మీద సోకకుండా ఆమె కనపడితే నమస్కరించడము, కళ్ళ కొత్తుకోవాలా అని చెప్పాడు స్వామి. ఇది ఎంతవరకు తెలియదు, నిజమేనా? కరెక్ట్ విషయం చెప్పాడు. అలాగా మనం ఎప్పుడైనా శమీ వృక్షాన్ని కలిపినప్పుడు చెప్పులు ఇడిసి కనీసం ఆ తల మీద అట్ట పెట్టుకోవాలి, ఆ కొమ్మను పెట్టి నమస్కారం చేసి. మనకి గ్రహదోషాలని ఉంటాయి. ఈ గ్రహదోషాలన్నీ మనకు ఒక్కొక్క నెలలో ఒకటి పని చేస్తూ ఉంటుంది. కాబట్టి 12 మాసాలలో 9 గ్రహాల బెడద ఈ జీవుని పైన పని చేస్తూనే ఉంటుంది. అందుకే దానికి శాంతి కలగాలంటే ఆ నమస్కారం చేయమని చెప్పారు. అందుకే శమీ వృక్షాన్ని నమస్కరించి వాళ్ళు పునీతులైనారు. రాముడు విజయం పొందినాడు, కృష్ణుడు అర్జునుడు విజయం పొందినాడు. కానీ మనం ఇంకా విజయం పొందలే. ఎందుకు? ఇంకా వ్రతాలు చేయలే. అంటే ఈ నవరాత్రాలు నవరసాలైనటువంటి నవద్వారే పురేదేహి నైవ కురువన్నకారయన్ అనేటువంటి ఈ 9 మాస నవరాత్రులైనా ఈ చాతుర్మాసాలలో 4 నెలలు అయినా కనీసం అంటే 9 రోజులైనా చక్కగా ఏకభుక్తంతో చక్కగా తన ఇష్టమంత్రము, గురువు చెప్పిన మంత్రం, తన ఇష్టదేవతను చక్కగా పూజించాలా. మరి వ్యవసాయదారులకు ఎలా సాధ్యం అంటే ఇల్లాలు పూజించాలా, ఆయన దండం పెట్టుకొని పోవాలి. కాబట్టి 9 మాసాలు చేస్తే పాడి పంట మనకు ఆ నవరాత్రులలో పెట్టినటువంటి ఆ మూగట్లో పెట్టినటువంటి ఆ గింజలు ఎట్లాగా ఎంత ప్రశాంతంగా, ఎంత స్పీడుగా, ఎంత ఎత్తుగా పెరిగినాయో దాన్ని బట్టి మనకు మన పంట సమృద్ధిగా వస్తుంది అనేటువంటి అభయము అమ్మవారిస్తుంది అని చెప్పేసి మనకు పురాణాల్లో ఈ ఆచారం ఉంది. ఈ ఆచారాన్ని మనం చక్కగా పాటించమని మన సంస్కృతి చెప్తా వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఇప్పటికి, ఎందుకంటే మన దేశ వ్యవస్థలో ఏంటంటే చాలా ప్రమాదకరమైంది ఏంటంటే భూమిపైన బసవదేవుళ్ళు తిరిగినంత కాలము పాడి పంట సమృద్ధిగా జరిగింది. కరువు వస్తే ఒక్క తూరే వచ్చేది.
కానీ పంట వస్తూ ఉన్నది. ఊరిగా సేద్యం చేసి తిరిగితే ఆ నందీశ్వరుడు తిరిగితే, ఆయన నందీశ్వరుడు అంటేనే పెద్ద చక్రవర్తి. చక్రవర్తి అయితే తపస్సు చేసి ఆ వరాన్ని పొందినాడు శివుడి దగ్గర. నీకు ఒక జన్మలో నువ్వు ఇన్ని చేసినావు, ఇన్ని తపస్సులు చేసినావు, మరి నా ప్రయోజనం ఏంది అడిగితే దానికి పెద్ద చరిత్ర ఉంది. ఆయన నాకు వాహనంగా నువ్వు పుడతావు పోని శాశ్వతంగా ఇచ్చినాడు. కాబట్టి మనకు పురాణాల్లో కథ ఉంది అది. అలాగా ఈ బసవదేవులు తిరిగి భూమిపైన పాడి పంటను బాగా సేద్యాలు చేసినప్పుడు ఆరోగ్యము ఉన్నది, భాగ్యము ఉన్నది, సంతోషము ఉన్నది, ఆనందం ఉన్నది. ఇప్పుడు కటికమైనటువంటి ఇనుము అంటే భూమిలోనే ఎక్కడో దాచుకునేది, ఆమె శనివిదే కాబట్టి భూమిలో దాచుకునే దాన్ని తీసుకొచ్చి 24 గంటలు దాని ముఖమే చూడడం. ఆ పంచలోకాలలో ఉండేటువంటిది ఇనుము చాలా చండాలమైనటువంటి ప్రవర్తన కలిగినది. అందుకే ఈ ఇనుముగిన నీళ్ళల్లో బాగా తరిసి కొంత ఎండబెట్టినాక దాని వాసన చూడండి, పాడు కంపు కొడుతుంది. దాంట్లో ఉండే గుణం అది. అంటే చెడు వాసన ఎక్కువ ఉంటుంది. అలాంటి దాంతో మనం ఈరోజు భూమాతను దున్నుతున్నాం, ఇదంతా వ్యవస్థ చేస్తున్నాం. అందుకే కష్టాలు, నష్టాలు, ఆరోగ్యాలు, భాగ్యాలు అన్నీ కరువు అయిపోయి ఈ విధంగా వ్యవస్థలో మనం ఉండిపోయినాం. అయితే ఇది కాల పరిణామంలో ఇలా తయారైంది. ఏం చేస్తావు? ఇదంతా తమో గుణానికి సంబంధించిన కర్మలే, సాత్వికమైనటువంటి కర్మలే కాదు. అలాంటి వ్యవస్థలో మనం నడుస్తూ ఉండేటువంటి ప్రభావంలో దీన్ని ఏమంటాడు? ఏ పిల్లవాడిని అడిగినా కూడా ఏమంటాడు? కలియుగం అండి ఇది. ఎవడు చూసినా కలియుగం అంటాడు. ఆ కలియుగం అర్థం ఏంటో తెలియదు. కలియుగం, ప్రతివాడు కలియుగం అంటాడు. మరి ఈ యుగము కలియుగంగా ఎందుకు మారిందంటే ఇన్ని ప్రవర్తనలతో మారుతూ వచ్చినటువంటి దాన్ని ఈ స్పీడ్గా జరుగుతూ ఉండేటువంటి తరుణంలో మనకు చేయాల్సినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఈ పౌర్ణమి, ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి, ఇది చాతుర్మాసాల్లో 3వ పౌర్ణమి. ఇది 3 ముఖ్యమైనటువంటి 3వ పౌర్ణమి. ఇక నుండి మళ్ళీ మనకు ఈ విధంగా ఇప్పుడు అందరూ వస్తారు, రాజులందరూ జయంతులు జరుగుతాయి రేపు అమావాస్య వరకు. దేవేంద్ర జయంతి అని, ఇంకొకరి జయంతి అని, ఇంద్రుడు జయంతు, కుబేర జయంతులని కొన్ని జయంతులు వస్తాయి. ఎన్ని పురాణాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ పురాణాల్లో ఉండేటువంటి వీళ్ళకు జయంతులు ఎందుకు చేసినారు, ఏం త్యాగం చేసినారు, ఈ దేశానికి ఏం త్యాగం చేసినారు, ఏ పునీతులైనారు, ఎందుకు వీళ్ళకు జయంతులు జరిపారు అనేటువంటి పురాణాలు మనకు బ్రహ్మాండ పురాణం ఒకటి, దేవీ భాగవతం ఒకటి. ఈయన కొంచెం విశ్వాసం ఉండేవాళ్ళు అయితే దీనిని పరిశోధన చేస్తే మనకు తృప్తి కలుగుతుంది, ఇంత పట్టు జరుగుతుంది. శాస్త్రజ్ఞానాన్ని బాగా అధ్యయనం చేస్తే మనకు శక్తి వస్తుంది, నమ్మకం కలుగుతుంది, దైవబలం పైన బాగా శక్తి వస్తుంది. అందుకు కాబట్టి ఈ పురాణాలన్నీ 108 పురాణాలు, 18 పర్వాలు, రామాయణం, భారతం, ఇవన్నీ ఎన్ని వచ్చినాయి మన సాంప్రదాయంగా ఎంత వచ్చింది కదా. ఎన్నిటిని ఒకే మాటలో భారతం బొంకు రామ రంకు అని చెప్పి అన్ని నిడ్డూరమైనటువంటి ప్రభావాలన్నీ మన మనస్సును బలహీనపరిచినాయి. మత వ్యవస్థలు, అన్ని రకాలైనటువంటి మతాలు మన దేశం పైన కొనియాడుతున్నాయి. కాబట్టి విశ్వాసం కోల్పోతున్నాము. ఈ విశ్వాసాన్ని పెంచుకుంటూ ధర్మాన్ని ఆచరిస్తూ, కానీ చెప్పింది ఏంటంటే అమ్మవారు వచ్చింది ఏంటంటే ఈ సృష్టిని అంతా ఆమె చేసుకున్నది, ఆమె పాలించింది, ఆమె లయం చేసుకునేది, అంతా అయిపోయింది. కానీ మనకు ఎందుకు వచ్చింది ఆమె అంటే ధర్మో రక్షతి రక్షత, అంటే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే నిన్ను రక్షిస్తాను. ధర్మో రక్షతి రక్షత అనేటువంటి నీవు ధర్మం మీద నిలబడి కర్మను చేసినట్లయితే ఈ మానవ జన్మలో నీకు ముక్తినిస్తానని చెప్పిపోయింది ఆమె. ఇది త్రిపుర రహస్యంలో చెప్తాడు. ముక్తినిచ్చిపోతాదంట. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల గర్భాలలో ఈ జీవుడు తిరిగినాడు ఇష్టంగా. ఎప్పుడు ఏంది తిరగడం, తినడము, కనడము, కొట్టుకోవడం, పోవడం, ఇదంతా ఏం శాంతి? నీకు శాంతి లేదు. కాబట్టి నా దగ్గర ధామము చేర్చుతానని చెప్పి నేను చెప్పిన ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ వస్తే, నేను చెప్పిన కర్మలన్నీ నువ్వు చేసుకుంటూ వస్తే తప్పకుండా నీకు ధర్మాన్ని రక్షించి ముక్తిని ప్రసాదిస్తానని చెప్పేసి అమ్మవారు దర్శనమిస్తుంది. ఎప్పుడు?
నవదుర్గలైన అష్టమి రోజు, అష్టమి రౌద్రం అంత కంసుని నిరంసుని అందరినీ హతమార్చి, రాక్షస భావాలందరినీ హతమార్చి, దేవి పైన ఉండేటువంటి అపవాదాలల్లా ఈ మానవునికి చూడయ్యా దృశ్య పదార్థం అంతా నశ్యమని చెప్తే ఈ దృశ్యాన్ని పట్టుకుంటాడు. ఈ దృశ్యాన్ని పట్టుకొని కంపు పట్టిపోయింది మనస్సు కంపు అయిపోయింది. ఆ దృశ్యం వల్ల వచ్చినటువంటి లాభాలు ఏంటంటే ఏమీ రాలేదు. అలాగే వాళ్ళు వచ్చినటువంటి యొక్క అదే ఇప్పుడు మనకు రాక్షసులకు దేవతలకు పెద్ద యుద్ధం జరిగిన తర్వాత అమృతాన్ని పంచేదానికి వచ్చినటువంటి గొప్ప శక్తిని పెట్టింది ఆ మహాతల్లి. ఎవరు? అఖిలాండేశ్వరి పెట్టి రాక్షసులు దేవతలు చిలుకుతండారంట. ఆ రాక్షసులు దేవతలు చిలుకుతండారు. ఆ చిలుకుతుండేటప్పుడు వాళ్ళు రాక్షసులు చిలికి అమృతాన్ని తెచ్చుకున్నారు. మనకేం ప్రయోజనం? మనకు అమృతం కావాలి కదా. కానీ పాపము పుణ్యము అనేటువంటి మనస్సు అనే త్రాడుతో మానవుడు చిలుకుతండాలంట. ఎప్పుడు? జాగ్రత్త అవస్థలో పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో కర్మ చేసేటప్పుడు దాన్ని చిలుకుతండాలంట. పాపం వద్దు పుణ్యం వద్దని చిలుకుతా ఉంటే చిలుకగా నీ మనస్సు శుద్ధి అయ్యి బుద్ధి దగ్గర చేరుతుందంట. ఆ బుద్ధి శుద్ధమైతే ఆత్మ ప్రకాశంలో లీనమవుతుందంట. అది అమృతం, అది ఆంతర్యం చెప్పినది. అయితే భౌతికంలో ఏం చేసింటే ఈ రాక్షసులకు వీళ్ళు చేసినటువంటి గొప్ప దాంట్లో చేస్తే ఈ ప్రకాశమైనంత వాళ్ళను ఎవరికి ఇవ్వాలి? ఈ అమృతాన్ని ఈ పామరులకు ఇస్తే దేశాన్ని నాశనం చేస్తారు. ఈ 7 14 లోకాలు ఖాళీ చేస్తారు. ఈ అందుకు కాబట్టి ఏం చేసిందంటే మోహిని అవతారం ఎత్తింది అమ్మవారు. అదే మహావిష్ణు మాయ అంటారు. ఆ మోహిని అవతారం చేసి అది తీసుకొని అందరికీ చిలికినప్పుడు అమృతం వచ్చింది. ఆ భాండారాన్ని ఆమె సాక్షాత్కరించి ఆమె షోడశి మహాకళలతో కనపడతానే ఈ గొర్రెమ్మకం వీళ్ళు రాక్షసులనే వాని రాక్షస భావాలు ఉంటాయి కదా. ఈయనకి అర్షట్టు వర్గాలు కామక్రోధాలు ఇవన్నీ మనకి ఉన్నాయి కాబట్టి ఆ ఫోటో చూసి వాళ్ళకు అందంగా కనిపించింది ఆ మహాతల్లి. అంటానే వీళ్ళు మర్చిపోయినారు. ఆమె దృష్టిలో పడిపోయి ఈమె నాకొచ్చాదే ఈమె నా ఒడిలోకి వచ్చాదే నా ఒడిలోకి ఇవన్నీ అయిపోయినాయి. ఈమె ఈ కలశాన్ని తీసుకునేది అక్కడి నుండి మొదలుపెట్టింది దైవీ సంపద గలవారిని, అంటే దైవ గుణాలతో కనుకోండి దేవతల దగ్గర నుండి మొదలుపెట్టింది. అమృతాన్ని అంతా పోసుకుంటూ వచ్చినారు. ఈ కొబ్బలో ఏం చేసిన ఈ రాక్షసులలో మేధావులు కూడా అంటారు కదా, ఈ రావు కేతు మధ్యలో దేవతలు ఉండే దారిలో పోయి కూర్చున్నారు. అంటే వాళ్ళ బంతిలో పొరపాటు వీళ్ళిద్దరికి పడినారు. అందుకే వాళ్ళకే ఇప్పుడు రావు కేతు అనేటువంటి వారిని అమృతం తినారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు జయంతులు జరుగుతుంటాయి. మనకు ఆ రావు కేతులు అనేటువంటిది మన గ్రహాలలో చూపిస్తుంటారు. అవి గ్రహాలు సూర్యుని పట్టుకోవడం కాదు, ఆ గ్రహాలు వస్తాయి. అప్పుడు ఆ గ్రహాల ప్రభావం మన మీద పడితే మన బుద్ధులు మారిపోతాయని చెప్పేసి ఆ రోజు దేవతార్చన, ఆ రోజు ఇంట్లో వాళ్ళు కడుక్కోకుండా అన్నిటినీ శుభ్రం చేసుకొని అంతా చేసుకోమని చెప్పి సంవత్సరానికి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు వస్తుంటాయి. అలాంటి యొక్క పరిస్థితిలో ఈ పాప పుణ్యాలనేటువంటి 2 ఎప్పుడైతే జీవుడు కోరుకుంటుంటాడో వాడు పాతాళ లోకానికి వస్తుంటాడు, స్వర్గలోకంలోకి పోతుంటాడు. స్వర్గం అంటే మంచి భోగాలు అనుభవిస్తాడు. మళ్ళీ పాతాళం లోకంలో పడడం అంటే చీన జన్మల్లోకి పొందుతుంటాడు. కాబట్టి ఈ పాప పుణ్యాల రెండింటినీ చిలకాల ఈ మనస్సు అనే త్రాడుతో. అందుకే భగవన్నామాన్ని అనేటువంటి నామాన్ని రోజు పామరుడైనా కూడా కనీసము తల్లిదండ్రులన్నా స్మరించాలి. వాళ్ళ పిత 3 తరాల వాళ్ళనన్నా గుర్తు చేసుకోవాలి. ఇన్ని ఆస్తులు ఇచ్చిపోయినారు, ఇంత చేసినారు, ఇంత బాగున్నారు, మనం ఎట్లా బ్రతికినాం అనేటువంటి వాళ్ళు ఇచ్చిన సొమ్ములు సొటారాలు ఎన్ని ఉంటాయి కదా, అదన్న వాళ్ళన్నా గుర్తు చేసుకోవాలి. అది లేదనుకో. అందుకే పితామహస్య జగతో దాత వేద్యం పవిత్ర ఓంకారం అని చెప్పారు. ఓంకార స్వరూపమైనటువంటి దేవతార్చన చేయాలి, తల్లిదండ్రుల కన్నా చేయాలి. ఇలాగ అర్చన అనేటువంటిది భావనతో చేసినట్లయితే మనకు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, వచ్చిన మానవ జన్మ సార్థకం అవుతుంది అని చెప్పి మనకు భగవద్గీత చెప్తా ఉంది, పురాణాలు చెప్తుంటాయి. అమ్మవారు అప్పుడప్పుడు వస్తూనే ఉంది, రోజు వస్తుంటుంది. మనలో అమ్మవారు వస్తుంది చెప్పండి? రోజు వస్తుంటుంది. గుర్తుందే? ఎవరికి గుర్తులేదు. అమ్మవారు రౌద్రాకారంలో కోపంలో వచ్చేది, ఆడోళ్ళలో ఎక్కువ ఉంటుంది.
ఆడోళ్ళగిన కోపం వచ్చిందనుకో, వాళ్ళు అనుకోండే కోరిక నెరవేరదనుకో, కంఠానికి ఉరి వేసుకుంటారు వాళ్ళు. ఆల్చమేల పూర్వకాలం ఎక్కువ జరిగేది. ఇప్పుడు ఆ ధర్మాలన్నీ కొద్ది పోయినాయి, గట్టితనం పెరిగింది బయట ప్రపంచంలో తిరిగి. అప్పుడు గిన ఆ భర్త గిన ఏదని అనుకో, నువ్వు చచ్చిపో అన్నాడు అనుకో, నన్ను చచ్చిపో అన్నాడు కదా అని తెల్లారుజావన్నే అంటు పెట్టుకోవడము, ఉరితాడు వేసుకోవడము, ఇలా జరిగేటి హత్యలు పూర్వకాలం. అంటే ఇంత ప్రాధాన్యత ఉండేటువంటి సున్నితమైనటువంటి మనస్సు గలవారు స్త్రీలకు ఉంటుంది. కానీ ఈ మానవునికి తమోగుణం, రజోగుణం, సత్వగుణం అనేటువంటి రెండు అన్నప్పుడప్పుడు వస్తుంటాయి. కాబట్టి మనలో కూర్చుండే రాక్షస భావం ఏంటంటే అహంకారం. అందుకే దేహాన్ని బంధించేసింది మనను. అహంకారమే దేహాన్ని బంధించింది. దేహాన్ని ఎప్పుడు బంధించిందో మనం చుట్టూ చుట్టుకున్నాయి. దారేషణ, ధనేషణ, పుత్రేషణ, అసూయ, గర్వం, అహంకారం, ఆకలి, దప్పిక, జనన మరణాలు, బాధలు, రోగాలు, దరిద్రము, ఇన్ని చుట్టుకున్నాయి. అందుకే అహంభావన అనేటువంటిది, భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఆమె ఎలా చూస్తుందంటే, ఇప్పుడు ఈ దేహాన్ని కదిలించేది ఎవరంటారు? నువ్వు కదిలించనావా? దేహంలో ఉండేటువంటి చైతన్య శక్తి మొత్తము 72,000 నాడులను, 3 కోట్ల రోమాలను మొత్తము కదిలిస్తుంది. ఆమె లోపల శక్తి రూపంగా కదిలిస్తుంది దేహాన్ని. కదిలియకుండా మనం ఉన్నావా? ఎక్కడున్నా ఒక సెకండు లేం మనం. ఆమె శక్తి రూపంలో కదిలిస్తూ ఉంది మన దేహాన్ని. అందుకే ఆ దేహం కదిలించేది అమ్మవారు అనుకోవాలి. అది రజోగుణములో మనం ఉత్పత్తి అయ్యేటువంటిది బుద్ధి. చూడు, బుద్ధితో ఎంత ప్రాజ్ఞుడైనాడు, సైన్స్ను పొందినాడు, పెద్ద రిజిస్ట్ అయినాడు, పెద్ద కలెక్టర్ అయినాడు. బుద్ధి ప్రకాశంలో ఉండేటువంటి పరమాత్మ శక్తి. బుద్ధితో ఉండేటువంటిది రజోగుణము, సత్వగుణము దగ్గర ఉంటుంది. కానీ పూర్తి శుద్ధ సత్వం అనేటువంటిది ముక్తి. అదే ఆత్మ ప్రకాశము. దాన్నే అఖండమైనటువంటిది, ఆది లేనిది, అంతం లేనిది, ఎప్పుడు ఉండేది, ఎల్లప్పుడు ఉండేది. దేహాలు పోయినా, మనసులు పోయినా, ప్రళయాలు గడిచినా, ఏం గడిచినా అదంతా ఆమె ఆ మహాశక్తి, ఆత్మశక్తిగా మన 3 రకాలుగా మన మనస్సులో, మన దేహంలో పనిచేస్తూ ఉంది. ఆ త్రిశక్తికి మనం అందరం కూడా నమస్కరించాలి. ఆ త్రిశక్తినే మనం ఆరాధించాలి. అందుకే మన భారతదేశం ఒక్కటే పెట్టింది, ఎన్ని దేశాల్లో లేదు. ఏంటి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. నిన్న ఒక ఆమె చెప్పింది నాకు. ఆమె వచ్చింది కడప నుండి వచ్చింది. ఈ నవరాత్రులలో ఆమెకు పెద్ద పిచ్చంట. 16 ఏళ్ళ నుండి మొదలు పెట్టిందంట. ఇప్పటికి 69 ఏళ్ళు వయసు వచ్చింది ఆమెకు. దేవీ నవరాత్రులు పెళ్ళైనాల నుండి మొగుడితో బాధపడి చెప్పిందంట. కొంచెం బాగా ఉన్న కుటుంబమే. అయ్యా, నేను ఏమి కోరను, సొమ్ములు, చీరలు, పదార్థాలు ఏమి కోరను. దేవి నవరాత్రులు వస్తాయి కదా, ఆ 9 రోజులు నన్ను వదిలిపెట్టు, నన్ను అడగొద్దు. నాకు ఇష్టమైతే ప్రసాదం పెడతా, లేకపోతే నువ్వే తినాలి. నేను ఆ టైంలో ఇష్టం చేయకు నన్ను అని ఆమె 18 సంవత్సరాలు చేసిందంట నవరాత్రులు. అంటే భూమి శయన బనుకొని ఏకభుక్తంతో ఆమె ఏం చెప్పింది, ఇంకా కఠినంగా చేసిందంట వయసులో. శుద్ధమైనటువంటి పశు కొమ్మలతో తయారు చేసినటువంటి పశువు నీళ్లను నిండు గడవ అంటే మట్టి కుండలో పోసుకొని 9 రోజులు నీళ్లతోనే జీవించిందంట. 9 రోజులు ఆ నీళ్ళే, పశువు నీళ్ళే తాగేది. అర్చన చేసింది. ఆమెకు దేవతార్చన చేసి ఆమెకు సంప్రాప్తి అయినటువంటి దర్శనం ఇచ్చిందని ఆమె చక్కగా దశరాల్లో 12 గంటల సమయంలో దర్శనాలు ఇచ్చింది. ఆమె ఆ తేజస్సు కూడా ఎలా ఉంటుందంటే, అస్సలు మన సునోలు ఇవన్నీ పూతలేసినటువంటివి కూడా పనికిరావు. ఆ షోడశి కళలు ఆమెలో మినమిన మెర్చట. ఇప్పుడు 76 ఏళ్ళు వయసు వచ్చింది ఆమెకు. మినమిన మెర్చంటాది. అంటే శక్తినంతా, దైవశక్తినంతా నింపింది. ఏకాగ్రతతో చక్కగా మహాచండిని పారాయణ చేస్తుంది, లలితా సహస్రనామం చేస్తుంది, అట్లాగా దుర్గా సప్తసతిని పారాయణ చేస్తుంది. చక్కగా అమ్మవారిని కలుషం పెట్టి చేస్తుంది. కానీ 9 రోజులు ఆయన భర్త దేవతగానే చూస్తాడు. ఆమెను భయం
కాలు కడుక్కోకపోతే లోపలికి పోతే ఏమనుకుంటుందో, నేను ఇట్లా పోతే ఏమనుకుంటుందో అని భయం అంట. అట్లా ఆచరించినటువంటి వాళ్ళు అట్లా ఇలా మన భారతదేశంలో పుట్టినారు. అటువంటి మహాతల్లులు ఉండారు, ఇప్పటికీ ఉండారు, కానీ అంతరంగా ఉంటారు. కానీ కోట్ల మందిలలో ఉండొచ్చు, లేఖరు అనేది లేదు. అది మన భారతదేశం చేసిన పుణ్యము. అటువంటి పుణ్యభూమి కాబట్టి ఈ వేదభూమి, పుణ్యభూమి, మహాభూమి, మహనీయులంతా ఉండేటువంటి అవతార పురుషులంతా ఇలాంటి సిద్ధానంద స్వామీజీ వాళ్ళందరూ కూడా ఇట్లాంటి అవతారాలు ఎంతమందిలో వచ్చినారు, భగవత్ సేవ చేసుకొని వాళ్ళు తరించినారు. అలాగ మనం తరించాలని కోరుకుంటూ ఈ విజయదశమి యొక్క ప్రసాన్యతం, శ్రీ యొక్క పౌర్ణమి, ఆశ్వీజ పౌర్ణమి చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఈ లక్ష్మీమాతను ఈరోజు ఎందుకంటే లక్ష్మీ పూజ చేసింటిగిన ఈ బ్రహ్మముహూర్త కాలంలో 4 గంటలకిన బిల్వవృక్షానికిన పశు కుంకలతో చక్కగా ఇల్లాలుగిన పూజ చేసినట్లయితే ముత్తైద సావే వస్తుంది అంట ఆమెకు. ఆమె చేతుల్లో ఎప్పుడే కానీ రూపాయి లేకుండా ఉన్నదంట. ఈ పౌర్ణమి రోజు చేస్తే బ్రహ్మముహూర్త కాలంలో ఆ వృక్షానికి పూజ చేయాలి. ఏ వృక్షం? బిల్వవృక్షం. అందుకే మా నయనాలప్ప క్షేత్రంలో ఎక్కడ చూసినా బిల్వవృక్షాలు. ఎక్కడ ఆశ్రమంలో అయితే 30 చెట్లు ఉన్నాయి. అందుకే సంపద, అందుకే ఐశ్వర్యం అంతా కూడా ఉంటుంది, ఆరోగ్యం, భాగ్యం అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి ఈరోజు చేసినటువంటి గౌరీరథాన్ని ఈరోజు కుంతీదేవి చేసిందని మన పురాణంలో ఉంది. ఈ పౌర్ణమి రోజు చేసి వాళ్ళకు విజయాన్ని చేకూర్చిందని చెప్పి కుంతీదేవి పేరు, ఆమెకు గౌరీ పేరు అని వచ్చింది. భారతంలో ఉంటుంది ఆమె కథ కొన్ని. అలాంటి యొక్క పుణ్యమైనటువంటి ఈ యొక్క ఆశ్వీజ పౌర్ణమి ఇక్కడ నుండి తర్వాత వచ్చేటువంటిది నవరాత్రులలో పూర్ణ నవరాత్రులు మహాశివునికి పూజ చేసుకునేటువంటి మన కార్తీక మాసం అంతా కూడా రేపు అమావాస్య నుండి దీపాలు చూడండి, మన గుండెల్లో ఉండేటువంటి జ్యోతిని ఒక్కపారి చూసుకోమని చెప్పిపోతుందంట కాలం. దీపాలు అమావాస్య ఎందుకు వద్దంటే వేడి నూనెలు పెట్టి చేయడం కాదు. నీకు కలిసింది, నీకు పోతున్నావు, ఒక్కపారి నీ జ్యోతిని చూసుకో, గడిచిపోయింది కాలము, ఆ జ్యోతిని ఒక్కపారి నీ గుండెల్లో వెలిగి చూసుకోమని గరికపాటి చెప్తుంటాడు అంతరంగా. దాన్ని వెలిగించే చూసుకోండి అంటే నేను నా కాలం అంతా జారిపోయింది స్వామి. అందుకే ఆ దీపాలు నరక అసురుడు అంటే అహంకారం, మమకారం, ఎన్ని అసలు ఆ భావాలన్నిటి తెంచి వెలుగులో చక్కగా దింపమని చెప్పి శివుడిని 4 రోజులు నియమముతో ఏకభుక్తముతో భూమి శయనతో చక్కగా శివునికి బిల్వార్చన పుష్పాలతో పని లేదు, చక్కగా నీళ్లు, బిల్వం, పంచామృతం, ఎగస్ట, అవి ఎందుకంటే సప్తమాత్రికలైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాలు కాబట్టి అవి పెద్ద సబ్జెక్టు. కానీ ఈ 2 సామాన్యునికి కూడా సాధ్యం అవుతుంది. ఎక్కడైనా మన గుళ్ళు చూడండి, మొన్న ఒకరు చెప్పినాడు, ఎక్కడ అది ఆ కంట్రీ ఏ కంట్రీ కానీ దాంట్లో శివాలయము 16 అడుగుల శివలింగం ఉందంట. వాళ్ళు వేరే పనికి పీకుతంటే వచ్చింది బయటికి వచ్చినాక నాగదేవతలు చుట్టూ శక్తులు ఉజ్జృంభించాయంట. వాడంగా అక్కడ తీసే వాళ్ళందరూ ఒక 1/2 మైలు ఎక్కడే కానీ కనిపించలేదంట. ఎంత శక్తి! అప్పుడు కృతయుగ ధర్మం ఉందా లేదా? మరి ఎప్పుడు ప్రతిష్ఠించినారు? అన్ని దేశాల్లో కనిపిస్తుందా అంటే మతం ఉన్నట్లా లేదా? ఇది ప్రమాణం. అందుకు కాబట్టి మన శివలింగాలందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఎక్కడ పాడవన్నీ శివలింగానికి నీళ్లు పోసి ఒక దీపం వెలిగించిన అనంత కోటి పుణ్యం. ఎక్కడెక్కడ పడిపోయినవి అన్ని ఏడన్నా ఎక్కడో పూజలు లేకుండా ఉంటాయి చూడు. అది ఏంటంటే అహంకార మమకారాలతో మన దేవతార్చనంత మరుగుపడిపోయింది. అర్చకునికి భక్తి లేదు, ప్రేమతో పూజ చేసేవాళ్ళు లేడు, మన హిందూ మతాన్ని కాపాడేవాడు లేడు, ఎవరు లేరు. ఈ సాధువులు అయితే సాధువులు అయ్యేవాళ్ళే లేరు. మఠాలన్నీ కుళ్ళగొట్టిపోతున్నాయి, అంత సంసారాల పాలైపోతున్నాయి. ఏ ధర్మాన్ని రక్షించేదానికి లేదు. సాధువు అయ్యేవాడేవాడు ఒకడే కొడతా లింగంగాడు, వాడు ఏదో బీటెక్ ఏమిటంటాడు. ఎవరన్నా నేను 20 ఏళ్ళ ఉంటే అడుగుతాడు. ఇప్పుడు ఒక్కరి ఆశ్రమానికి ఇవ్వండి అయ్యా, నేను అన్ని యోగక్షేమాలన్నీ చూస్తానంటే మీరు సాధువు తెచ్చా మాకేం పని, మా ఎంత కాపాడాలా, మేము ఇది చేసుకుంటాన్నా, ఇవన్నీ మాకు అవసరమా, భోజనం పెడతాదే, ఇట్లా ఇంకా మరి ఎవరు కావాలి? అందుకే ఇప్పుడు మఠాలన్నీ ఖాళీ అయిపోయినాయి, సాధువు దొరికేవాడే లేడు. 80లో
అక్కడ అంటే అప్పుడప్పుడు సాధువులు కొంచెం బాగా మా కడప జిల్లాలోనూ ఒక నలుగురు అయింది బ్రహ్మచారులు. నలుగురం కనిపించేది. అవతల ఎంతమంది ఇన్నారు తెల్లు, కానీ వాళ్ళల్లో మేము ముసలోళ్ళం అయిపోయినాము. కానీ ఒక్కడయ్యేవాడు లేడు. ఇన్ని విషయభోగాలకే ఇది ఎప్పుడు మన ధర్మాన్ని రక్షించుకునేదానికి. అందుకే కాబట్టి కాటేస్తున్నాయి మతాలన్నీ, చుట్టూ కాటేస్తున్నాయి. మనల్ని ఎప్పుడు పాతాళ లోకానికి పరమార్చాలని చూస్తున్నాయి. మొన్న ఒక ఆమె ధ్వజం ఎత్తింది, పేరొద్దకూడదు. 5 లక్షల వెంకటేశ్వర దేవాలయాలు కట్టాలని మన మోడీ గారు ఒక ప్రమాణం చేస్తుండేటువంటి సమయం వచ్చింది. 5 లక్షల దేవాలయాలు ఉండాలని. ఎక్కడ లేని చోటంతా దేవాలయం, కృష్ణ దేవాలయం కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ ఉండాలంటారు. మనం మతాన్ని రక్షించుకోవాలంటే దేవతార్చన అవసరం. సగుణారాధన లేనిది మనస్సు వంగదు, మనస్సు మాట వినదు, అహంకార మమకారాలు తగ్గవు. సగుణారాధన ఆచరించి తీరాల్సిందే. అందుకే కృష్ణుడు అంత భారతాన్ని అంతా కల్పించి చేసినా కూడా యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన తయత్ ప్రమాణం కృతే లోకర్తు తనువర్తతే. నేను కర్మను చేస్తూనే ఉంటాను, ఎన్ని జన్మలు ఎత్తుతూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను, కర్మలు జరుపుతూనే ఉంటానని చెప్పి ఆయన అభయం ఇచ్చినాడు. యథేచ్ఛత తాకుడు, నీ మనసుకు వచ్చిన కర్మను నువ్వు చేస్తూ ఉండు, నిమిత్త కర్మంగా పాటిస్తూ ఉండు అని చెప్పి మనకు సందేశం ఇచ్చినటువంటి భారతము, భగవద్గీత ఇలాంటిది పవిత్రమైనటువంటి ఆశ్వీజ పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటిది. అమ్మవారికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చినటువంటి, ఎందుకంటే మనకు లక్ష్మి కావాలి, భౌతికంగా లక్ష్మి కావాలి, మోక్ష లక్ష్మి కావాలి, సంతాన లక్ష్మి కావాలి, అన్నీ ఉండాలి, అన్ని భోగాలు ఉండాలి గృహస్థునికి. కానీ మోక్షం అనేది కూడా కావాలని కోరుకోవాలి. అందుకే భక్తి, జ్ఞానం, వైరాగ్యం, దీనిపైన భగవత్ సేవ, ఈ 3 కోరుకోవాలి. ఊరికి సన్యాసులే కాదు కోరుకోవాల్సింది, ఈ 3 కోరుకోవాలి. ఈ 3 కోరుకునే పైన ఇచ్చేటువంటి శక్తి ఆ మహాశక్తి ఇస్తుంది. అక్కడ కావాల్సినటువంటి నీ ప్రారంధంలో, నీ కర్మలో ఏమేమి ఉంటాయో అవన్నీ ఆమె ఇస్తుంది. అది దానికి ఆమె పైన మనం శరణ భావనతో, భక్తి భావంతో ప్రణవిల్లుతూ ఈ యొక్క ఆశ్వీజ పౌర్ణమి పవిత్రమైనటువంటి పౌర్ణమి జరుపుకున్నాం. చాతుర్మాసాల్లో 3వ మాసం పూర్తయింది. 4వ మాసం ఆశ్విక శుద్ధ పౌర్ణమి, కార్తీక శుద్ధ పౌర్ణమి, చాతుర్మాసాలు సమాప్తి అవుతున్నాయి. ఏంటంటే మా భక్తులందరూ ఉన్నారు, ఏవయ్యా ఒక 3 రోజులో 5 రోజులో గురువుగారి మందిరం పెద్దగా కట్టినాం, దీంట్లో ఎవరు నిండుతారని ఎప్పుడు అనుకుంటుంటాం. ఎవరు నిండలే. ఏంటంటే వచ్చి 3 రోజులు 4 రోజులు మౌనంగా కూర్చొని ఒక మంత్రాన్ని, ఒక పారాయణను జపం చేసుకుంటా కాలం ఎందుకు గడపకూడదు? వేస్ట్ కాలం గడిచిపోతా ఉంది కదా, ఏం పని చేస్తున్నాం ఇళ్ళకాడ? రావచ్చు కదా, భోజనం పెట్టలేవా? జరుగుతుంది కదా, ఆశ్రమానికి భక్తులు ఇచ్చారు, జరుగుతుంది. వచ్చి వైరాగ్యమే లేదు, సంసారాలకు వైరాగ్యమే పోయింది. పూర్వం అప్పుడు ఎట్టన్నారు, స్వామీజీ ఉండేటప్పుడు తొలి ఏకాదశి ముసలోళ్ళు కుండలు బండలు ఎత్తుకొని ఎన్ని గుగ్గుళ్ళు అయి తీసుకొని వచ్చి స్వామి రామ సంకీర్తన చేస్తుంటే కొండంతా మోగుతన్నారు, గుండ్ల కిందనే కూర్చుండేవాళ్ళు. ఎంత భక్తి అండి! అప్పుడు నడిచి, ఇప్పుడు అన్ని వాహనాలు ఉన్నాయి, ఎవడో రాడు, ఎవడు ఏం పోతే నయనాల పోతే ఏమొస్తుంది, ఇదే ఏమొస్తుంది, ఇంటికాడంటే ఏమొస్తుంది, ఇదేమో 10 రోజులు వస్తుంది కదా, కొంచెమన్నా వస్తుంది. ఇదే మీకు ఈ విషయాలు మీ ఇళ్ళకాడ తెలుస్తాయా? తెలియవు కదా. ఇది భగవంతుడి సేవే కదా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేయండి. మనస్సు రానివ్వదు, సంస్కారాలు మనకు అడ్డుంటాయి, పాపపుణ్యాలు అడ్డుంటాయి, పూర్వ సంస్కారాలన్నీ అడ్డుంటాయి. కానీ మంచి పనికి మనస్సు ఒప్పుకోదు కాబట్టి దాని ప్రవృత్తి అలాంటిది కాబట్టి దీనంతా క్షమించి మీరు ఆనందంగా ఉందరుగాక. హరి ఓం తత్సత్.